వెళ్తారంట? ఎక్కడ వెళ్తారు? పరమ తండ్రి దగ్గరికి వెళ్తారు. అందుకే చనిపోయినప్పుడు ఆ భూస్థాపన చేసినప్పుడు అందరూ కలిసి ఒక పాట పాడతారు. మరి ఎంతవరకు నిజం ఏమంటారు? రక్షణ అందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా మేము కూడా చేరి ఉందాం. అక్కడ నిజంగా చనిపోయిన వారు అక్కడ రక్షణ అందుకున్నట్లయితే, రక్షణ అందుకున్నటువంటి వారు పేర్లు పిలుచుచుండగా దేవుడు, సో వారితో పాటు అంటే ఇక్కడ ఉన్నవారు మేము కూడా చేరి ఉందాం. మేము కూడా చేరి ఉందాం. ఎవరు చేరి ఉంటారు అక్కడ? ఎవరు చేరతారు పరమ తండ్రి యొద్దకి? ఎవరు చేరతారు పరమ తండ్రి యొద్దకి? ఎవరు వెళతారు పరమ తండ్రి యొద్దకి అంటే రక్షణ అందుకున్నటువంటి వారు. రక్షణ అందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా మేము కూడా, అబ్బా నిజంగా చేరతావా? సో ఇది ఎవరికి వర్తిస్తుంది ఈ మాట? రక్షణ అందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా మేము కూడా చేరుందనుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంటారు ఈ మాట. నిజంగా మేము కూడా చేరి ఉందాం అక్కడ వీళ్ళందరూ అంటారు. మేము కూడా చేరి ఉందాం అక్కడ. ఎంతమంది చేస్తారు? సో నాకు తెలియదు. సో ఎంతమంది వెళతామో అది నాకు తెలిసి 10 మంది కూడా పోయేటట్లేదు మనలో ఉన్న పరిస్థితులు ఆలోచిస్తుంటే. 10 మంది అని వెళ్తామో లేదో నాకు డౌటే. అసలు పరలోకం అనేది గుర్తే లేదు ఇప్పుడు క్రైస్తవులకే గుర్తులేదు. సో పరలోకం అనేది అనేది ఉంటుందని, పరలోకం కోసం పాటు పాడాలనే విషయం ఎవరికి గుర్తులేదు. అది పాస్టర్లకి గుర్తులేదు, సో విశ్వాసులకే గుర్తులేదు. అంటే పరిస్థితులు అలాగున్నాయి. అసలు ఎందుకు మనము ఇలా మందిరముగా, సమాజముగా, సంఘముగా ఎందుకు మనం కూడుతున్నాము, సేవ చేస్తున్నాము, ఎందుకు మనము సువార్త ప్రకటిస్తున్నాము, ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాము, ఎందుకు మనం పాటలు పాడుతున్నాం, ఎందుకు మనము సభలు పెడుతున్నాం, ఎందుకు మనం ఇలా ఆత్మీయ కార్యాలు జరిగిస్తున్నాం? అసలు దేనికి ఇదంతా? ఒకే ఒక సారాంశం ఏంటంటే పరలోకం వెళ్ళడం, అంటే నిత్య జీవం కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. సో నిత్య జీవం అనేటువంటి సబ్జెక్ట్ లేదు ఇప్పుడు జరుగుతున్న ఆత్మీయ కార్యాలు. ఆత్మీయత అనేది ఏమైపోయిందంట? సో రాజకీయం అయిపోయింది. ఆత్మీయత అనేది రాజకీయం అయిపోయింది.